సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఏపీలో వరుస సంఘటనల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కల్తీపాలు, అతిసారం, వేట్లపాలెం పేలుడు ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకోగా వేట్లపాలెం పేలుడు సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తాజాగా టీటీడీ చైర్మన్ వైరల్ వీడియోస్, టీటీడీ లడ్డూ అంశం, వన్ మెన్ కమిటీపై చర్చించనున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులపైన సీఎంతో పవన్ చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సీఎం డిప్యూటీ సీఎం సమావేశంలో ఎలాంటి అంశాలపై ముఖ్యంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఏదైతే ఉండవల్లి సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపటి క్రితం అయితే భేటీ అయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల జరిగిన వరుస ఘటనలు, పరిణామాలు ఏవైతే ఉన్నాయో తాజా రాజకీయ పరిణామాలపైన అయితే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చర్చిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇటీవల కాలంలో రాజమండ్రిలో జరిగిన ఏదైతే క్రాకర్స్ గోడౌన్స్, ఏవైతే అనధికారిక గోడౌన్స్ పేలుళ్లు సంభవించాయో వీటిల్లో పెద్ద ఎత్తున మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో అధికారులు దీనిపైన నిఘా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఏం జరుగుతుంది అనే దానిపైన ఏవైనా క్షేత్రస్థాయిలో అనధికారికంగా జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు అధికారులు అంటే పోలీస్ శాఖకు కానీ ఇటు ఉన్నత అధికారులకు సమాచారాన్ని చేరవేసి వెంటనే వాటిపైన తగిన చర్యలు చేపట్టాలని చెప్పని ఇప్పటికే అధికారులకు అయితే ఒక దిశానిర్దేశం చేశారు. అయితే దీంతో పాటు రాబోయే ఇప్పటి వరకు జరిగిన 2 సంవత్సరాల పాలనలో జరిగిన వరుస ఘటనలతో పాటు ఏవైతే మరొక 3 సంవత్సరాల పాలన ఉందో ఈ 3 సంవత్సరాల పాలన మరింత మెరుగుపడే విధంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నట్లు అయితే మనకి సమాచారం ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏవైతే కల్తీ పాల వ్యవహారం కానీ, అదేవిధంగా నెయ్యి కల్తీ అంశం కానీ, అదేవిధంగా ఏదైతే మంచినీరు కలుషిత నీరు ఏదైతే ఘటనలు చోటు చేసుకున్నాయో వీటన్నిటిపైన కూడా మరోసారి పునరావృతం అవ్వకుండా దీనికి తగ్గట్టుగా తగిన చర్యలు మాత్రం వెంటనే తీసుకోవాలి, అధికారులు అప్రమత్తంగా ఉండాలి అనే దానిపైన ఒక చర్చ జరుగుతుంది. దీంతో పాటు కల్తీ నెయ్యి వ్యవహారం రాబోయే 3 రోజులు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సమావేశాలు, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు, వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం పైన చర్చ జరపాలని చెప్పని పట్టుబడుతూ ఎప్పటికప్పుడు సభను వాకౌట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున దీనిపైన చర్చించి ఈ ప్రజలకు ఏం జరిగిందనే దానిపైన కూడా తెలపాలి అని చెప్పని లడ్డూ పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చకు సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ దాన్ని అంతా కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలాగా ముందుకు తీసుకువెళ్ళాలి, దీనిపైన ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి అనే దానిపైన కూడా ఈ భేటీలో అయితే ముందుకు సాగుతుంది. అయితే దీంతో పాటు ఏదైతే ఇటీవల కాలంలో రాబోయే కొద్ది కాలంలో రాజ్యసభ సభ్యులు ఏవైతే ఉన్నాయో 4 రాజ్యసభ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి, వాటన్నిటికీ సంబంధించి కూడా ఎవరిని నిర్ణయించాలి, ఎవరికి పదవులు కేటాయించాలి అనే దానిపైన అధినాయకత్వం కూడా చర్చ జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటికే పలువురు పేర్లు అయితే కన్ఫామ్ అయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇటు టీడీపీ నుంచి, అటు జనసేన నుంచి, అటు బీజేపీ నుంచి 3 పార్టీల నుంచి కూడా 4 స్థానాలకైతే ఇప్పటికే పేర్లు కూడా ఖరారైనట్లు మనకి సమాచారం అవుతుంది. జనసేన నుంచి లింగమనేని రమేష్, అదేవిధంగా టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1కి, అట్లా 4గురికి అయితే కేటాయించాలని చెప్పని కూడా పార్టీలు ఇప్పటికే ఒక డిసైడ్ అయినట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. దీంతో పాటు ఏవైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారాలు ఏవైతే వీడియోలు ఉన్నాయో, డీప్ ఫేక్ వీడియోస్, ఈ వీడియోస్ ఏదైతే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ అసత్య ప్రచారాలన్నింటినీ కూడా చెక్ పెట్టే విధంగా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే వీటన్నిటిని పోస్ట్ చేస్తున్నారో ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనే దానిపైన నిఘా చేసి ఎవరు దీన్ని పోస్ట్ చేశారు అనే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష పడేలాగా చర్యలు చేపట్టాలి అని చెప్పని ఇప్పటికే ఒక డిసైడ్ అయినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. దీంతోపాటు రేపు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ఈ 3 పార్టీల నాయకులు కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా తీసుకువెళ్ళాలి అనేది ఒక డెసిషన్కి వచ్చారు. దీంతోపాటు ఈ గత పాలనలో ఎవరైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఉన్న అధికారులు, పాత్రదారులు, సూత్రధారులతో పాటు ఎవరైతే
ఇంకా ఇన్వాల్వ్ అయి ఉన్నారో, గత అధికార పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పని ఒక ఆలోచనకు వచ్చినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా అన్నిటి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే రాజకీయ పరిణామాలు వీటన్నిటితో పాటు రానున్న రోజుల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.